రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో దసరా కానుకగా పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 క్రొత్త విధానంలో పంపిణీ సీఎం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి 48 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మీ బంధుమిత్రులు దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఎన్నికల హామీలో భాగంగా 2016, 4016 రూపాయల ఆసరా పెన్షన్లను 4016 రూపాయలకు, 4016 రూపాయల ఆసరా పెన్షన్లకు 6016 రూపాయలకు పెంచుతానని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. హామీలో భాగంగా మహిళా సోదరీమణులకు 2500 రూపాయలు ఉచిత బస్సు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 2 లక్షల లోపు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా 7500 రూపాయలు, అదేవిధంగా గృహలక్ష్మి కింద మహిళా సోదరీమణులకు 2500 రూపాయలు, అదేవిధంగా ఆసరా పెన్షన్ల కింద 4016, 6016 ఇన్ని పథకాల హామీలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం పూర్తయింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తయింది. రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు దసరాలోపు పడతాయట. ఈ గృహలక్ష్మి పథకం ఒకటి మాత్రం పెండింగ్ లో ఉంది. ఇలాంటి తరుణంలో ఆసరా పెన్షన్ వాహుల పథకం ముందుకైతే వెళ్తుంది. అదనంగా 2000 కోట్ల 22,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందట పెరిగిన ఆసరా పెన్షన్లను ఇవ్వడానికి. అయితే దీనికోసం బాండ్ల విక్రయం ద్వారా దీని డబ్బుల పంపిణీ కార్యక్రమం సేకరించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పెరిగిన ఆసరా పెన్షన్ల లిస్టులను 2 లేదా 3 రోజుల్లో తెప్పించుకొని కొత్త వారిని కలుపుతూ పాత వారిని రద్దు చేస్తూ కొత్త అర్హుల లిస్టులను ఈ నెల దసరా వరకు విడుదల చేసి ఈ చివరి వారంలో లేకపోతే నవంబర్ మొదటి వారంలో 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా దాదాపు 8 నెలల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించిన 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను కూడా అమలు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా దసరా కానుకగా మహిళా సోదరీమణులకు కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు
సమాచారం. మీకు మన వీడియోలోని ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.